ఆత్మ సంబంధమైనటువంటి కాదు, భౌతిక సంబంధమైనది. బ్యాప్టిజం ద్వారా మన పాపము క్షమించబడుతుంది. బ్యాప్టిజం ద్వారా అంటే మనం క్రీస్తులోనికి తీసుకుంటున్న బ్యాప్టిజం మునుగుతున్నాం నీళ్ళల్లో. ఈ మునుగటం యొక్క సాదృశ్యం ఏంటి అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి అవునా తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే నిన్ను నీళ్ళలో మేము పాతి పెడుతున్నాం అంటే యేసుక్రీస్తు మరణంలో నువ్వు ఐక్యం అవుతున్నావు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సమాధి చేయబడ్డాడు, నిన్ను సమాధి చేశాడు. నువ్వు మొదటగా ఆత్మ సంబంధంగా ఏమవుతున్నావు, మరణిస్తున్నావు. రైట్. రెండవది ఆయన సమాధి చేయబడ్డాడు, నిన్ను సమాధి చేస్తున్నావు. మూడవది ఆయన మరణాన్ని తిరిగి గెలిచాడు, నువ్వు కూడా తిరిగి లేవడం ద్వారా ఒక నూతన సృష్టిగా నువ్వు తిరిగి లేస్తున్నావు. ఓకేనా? అంటే ఇది ఎట్లా నూతన సృష్టి ఎట్లా సాధ్యమవుతుంది? ఒక గొంగళి పురుగుని చూస్తే 12 డేస్ తర్వాత అది గొంగలిగా వెళ్తుంది, 12 డేస్ తర్వాత నూతన క్రియేషన్తో తిరిగి బయటకు. అది ఎంత ఈజీయో ఇది కూడా అంతే. యేసుక్రీస్తుని బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా నువ్వు పాతిపెట్టబడి సమాధి చేయబడి పాతిపెట్టాలంటే నువ్వు ఏమవుతున్నావు, నీ పాపపు జీవితాన్ని సమాధి చేసేస్తున్నావు. దీని ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించాలి. ఓకేనా? అక్కడ న్యూ క్రియేషన్లో మనం నూతన జీవితాన్ని మనం పొందుతాం. ఇప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావు కదా, ఓకే తల్లి? ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకుంటున్నావు కదా, నీ పాప క్షమాపణ నిమిత్తము బ్యాప్టిజం తీసుకోవాలని నువ్వు నమ్ముతున్నావు కదా. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాప్టిజం ద్వారా మన దేహం శుద్ధి కాదు, మన ఆత్మశుద్ధి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే శరీరానికి అశుభ్రత ఉందనుకోండి, మనం స్నానం చేసి కడిగేసుకుంటాం. మన ఆత్మశుద్ధి ఎలా అవుతుంది? వాక్యం ద్వారా మాత్రమే, అంటే వాక్యం వినటం ద్వారా మాత్రమే, నెలలో మనము దిగటం ద్వారా మాత్రమే, యేసుక్రీస్తునామమున మనం బ్యాప్టిజం ద్వారా మాత్రమే మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అవకాశం. దీనినే మనం బ్యాప్టిజం అంటున్నాం. ఓకేనా? ఈ బ్యాప్టిజం గురించి మీకు అయితే బాగానే చూసుకుంటున్నాను. ఎందుకంటే దైవశాఖ ఎలా చెప్తారో మాకు తెలుసు. రైట్. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి జీవించే జీవితం అనేది ఆశమాష జీవితం, ఏదో అందరూ తీసుకుంటున్నాను, నేను తీసుకుంటున్నాను, అందరిలో కలవాలి, ఇది కాదు అసలు. నువ్వు మరణం వరకు నమ్మకంగా జీవించావు దేవుడు. ఇప్పుడు ఏదైతే దైవశాఖలు నీ దగ్గర కాన్ఫర్మేషన్ తీసుకుంటావో దాని అందుకే నువ్వు అవును అవును అని చెప్తా ఉంటావు, ప్లస్ నేను నమ్ముతున్నానని చెప్తావు. మరణం వరకు నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా అని అడుగుతావు. జీవిస్తానయ్యా అని అంటావు. ఆ మాట నువ్వు మాతో చెప్తున్నావు, కానీ పరలోకంలో దేవుడు యేసుక్రీస్తు వారు తన దూతల సమూహంతో ఈ మాట ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన తొంగి చూసి ఈ కార్యమంతటిని కూడా ఆయన తొంగి చూసి సంతోషిస్తాడు తన దూతల సమూహంతో. అంటే దేవుడు కూడా సంతోషించి గొప్ప కార్యం ఈ బ్యాప్టిజం. భూమి మీద మనం చేసి నువ్వు తీసుకుని ఈ బ్యాప్టిజం, పరలోకంలో దేవుడు తన దూతలతో యేసుక్రీస్తు దూతలతో సమూహంతో గొప్ప విందు చేసుకుని గొప్ప సంతోషించే కార్యం ఈ బ్యాప్టిజం. ఓకేనా తల్లి? కాబట్టి సో నువ్వు ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావో ఈ నిర్ణయము నీ జీవితాంతము కట్టుబడి పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా నువ్వు జీవించాలి. ఓకేనా? క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సాధనంగా, క్రీస్తు యొక్క పనిముట్టుగా నువ్వు వాడబడాలి. ఓకేనా? ఎవ్రీ సండే నువ్వు దేవుని సన్నిధిని, ఓకేనా, అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక నువ్వు ఉండాలి. ఓకేనా? ఏముంది పోయిన వారం ఈ వారం బాగుంటుంది, చాలా కష్టాలు వస్తాయి నీకు తర్వాత. ఇంకో విషయం ఏంటంటే నీకు ఆదివారమే సమస్యలు వస్తాయి, ఆదివారమే పనులు వస్తాయి. అవునా? ఇంట్లో ఆదివారం నీ పెళ్ళింది కదా, ఈసారి ఆదివారమే ఇంకేదైనా పెళ్లి పెట్టుకుంటాడు అనమాట ఆయన ప్రోగ్రామ్. నాతో రావడం నీకు ముఖ్యమా, నీకు ప్రార్థన పోవటం ముఖ్యమా అంటాడు ఆయన. నీకేంటి కొత్త మాట్లాడాలా, దేవుడి పని నువ్వు చేయాలి. ఏం చేయాలి? కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యం ఉంది, ప్రార్థన నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు ప్రార్థనను అది టాలెంటెడ్గా నువ్వు దాన్ని జాగ్రత్తగా నువ్వు మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ విషయాలన్నీ నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకొని
దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు బ్రతుకు. ఓకేనా? అందుకే ఒక్క వచనం చూపించేసి నేను చూపించాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయము. బ్రదర్ మీ పాపనా? 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందించడని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాల్గొంటుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన అంత ఐక్యత. మరణంలో ఐక్యమవుతున్నాం, సమాధిలో ఐక్యమవుతున్నాం, పునరుద్ధానంలో కూడా ఐక్యమవుతున్నాం. ఇదే దారి ఒకే దారి. కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు సంఘంలో బ్యాప్టిజం తీసుకోవడం వల్ల సంఘంలో చేర్చబడతావు. యేసు ప్రభువుని తన శరీరమైన సంఘం చేర్చుకుంటున్నాడు. ఓకేనా? మన వరకు నువ్వు నమ్మకంగా చేయవచ్చు. దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుని అనే ప్రార్థన చేసుకోవచ్చు. సకల ఆశీర్వాదాలకు కారణం ఈ పరిశుద్ధమైన సాయంకాల సమయం బిడ్డకు కావలసినటువంటి వర్తమానాన్ని మీ రాజ్యము కలుగుతున్నటువంటి కుమారుడైన క్రీస్తు యొక్క మరణములోనికి, సమాధిలోనికి, పునరుద్ధానములోనికి బాప్తిస్మము పొందబోతున్నటువంటి ఇది మొదలుకొని సంఘములో తండ్రి చేర్చబడి పరిశుద్ధాత్మ అను వరము పొందుకొని నీ నిత్య రాజ్యము కొరకు తండ్రి ఎదురు చూసే బిడ్డగాను తన జీవితాన్ని కొనసాగించుటకు నిర్ణయించుకొని తండ్రి ఇదిగో ఈ బాప్తిస్మములో పాలు పొందుటకు చూపించమని బ్రతిమాలుచున్నాను. అయా నీటిలో దిగినది మొదలుకొని బాప్తిస్మము తీసుకొని తిరిగి ఒడ్డుకు వచ్చువాడు నీ సేవకుల ద్వారా తండ్రి పొందుతున్న బాప్తిస్మము ఇది మీ ప్రియ కుమారుడి నామములో సంఘములో చేర్చబడుట అనేటటువంటి సంగతిని తండ్రి బిడ్డ ఎరిగి గుర్తెరిగి తండ్రి అయా ప్రవర్తించినట్లను అతి సహాయాన్ని దయచేయండి. బాప్తిస్యాన్ని ఇస్తున్న సహోదరులను తీసుకుంటున్న బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యము ముగింపు వరకు ఈ కృపా కాపుదలను మాకు తోడుగా ఉంచున్నాను. యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము. నువ్వు రెడీ ఉండు, నేను తీసుకున్నప్పుడు వద్దు. నేను ఉన్నా కదా సార్ ఆడిపోతాను. నువ్వు వద్దులే, మేము చూసుకుంటాం కదా. ఇక్కడ మేము నలుగురు ఉన్నాం. ఏమని ఇద్దరు పిల్లలు నాకెళ్తా మీరు అడిగి ఉన్నారా? వేసాం సార్ ఇస్తారా? వీడియో ఆపేయండి ఫస్ట్. బ్యాప్టిజం తీసుకొని వెళ్ళచ్చు. నువ్వు నీ సొంత ఇష్టపూర్తిగానే వచ్చావా? ఎవరైనా మా ప్రభాకర్ గారు కానీ నీ భర్త కానీ నువ్వు సొంతం దాన్ని నువ్వు చేసిన నిర్ణయం ఎంత గొప్పదో నీకు తెలిసి వస్తుంది. ఈ భూమి మీద అన్ని విషయాల్లోకి చాలా గొప్ప సంగతిని ఎన్నుకున్నావు. నువ్వు నీ శరీరాన్ని కాదు నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు చేసిన నిర్ణయం చాలా గొప్ప సంగతి. ఈ
ఈ సమయంలో నువ్వు ఒక ప్రశ్న అడుగు. యేసుక్రీస్తుని నువ్వు నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సంగతి నీకు తెలుసు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మృతుల్లోంచి 3వ రోజు లేపాడని, ఈరోజు ఆయన తండ్రి కుడి పర్సన్ కూర్చొని ఉన్నాడని తెలుసా నీకు? దాన్ని అసలు అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్ ఉంది మా ప్రసన్న. యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందడం ద్వారా నీ పాపాలన్నీ క్షమింపబడతాయని తెలుసా? నువ్వు సంఘంలో యేసు ప్రభు చేత చేర్చబడతావని తెలుసా? ఇప్పుడు సీన్సర్ కూడా దాన్ని మెన్షన్ చేశాను. పరిశుద్ధాత్మని వరం నువ్వు పొందుతావు ఇప్పుడు తెలుసా? యేసు ప్రభు చేత సంఘంలో చేర్చబడినాక ఆయన శరీర రక్తాల్లో పాల్గొనే గొప్ప అర్హత ధన్యతని వచ్చేసింది. యేసుక్రీస్తును నువ్వు ధరించుకుంటావని, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి ప్రార్థన చేసే అవకాశాన్ని సాధించేవాని, అంత మాత్రమే కాకుండా ఈ లోకయాత్ర, ఈ శరీర యాత్ర అయిపోయిన తర్వాత తండ్రితో కలిసి నిత్య జీవం అనగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ సంగతి యేసుక్రీస్తుని దేవుని కుమారుని అంగీకరిస్తున్నావా? ఓకేనా? దాన్ని ప్రసన్న యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొని ఆయన నామంలో బ్యాప్టిజం పొందడం ద్వారానే తాను రక్షింపబడతాడని, భూమి మీద మరొక రక్షకుడు లేడని, అంత మాత్రమే కాదు ఆమె తన పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడి వచ్చింది కనుక మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం సహోదరి ప్రసన్నకు యేసుక్రీస్తు నామంలో మేమందరం కలిసి బాప్తిసం ఇస్తాం. అయ్యగారు ముందు కూర్చో, అన్నట్టు కూర్చో, కాళ్ళు బాగుంచో, కూర్చో. టెన్షన్ పడదు. ఇంకొంచెం ముందు జరగండి. ఓకేనా? ఓకేనా? డన్. ఇది పట్టుకో. ఓకే, కాళ్ళ మధ్యలో పెట్టుకో. దీనికి ఏం ప్రాబ్లం? ఓకేనా? ఇది మూసుకో, పట్టుకోవాలి. ముంచేటప్పుడు మూసుకుంది. లింక్ వదలొద్దు, ముంచేటప్పుడు మూసుకో, ముక్కులో నీళ్ళు బాగా. సహోదరి ప్రసన్న యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడు అంగీకరించి ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొని తన పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం పొందడం ద్వారా ఆమె స్థానిక సంఘంలో యేసు ప్రభు చేత చేర్చబడుతుందని, ఆయన యేసుక్రీస్తుని ధరించుకుంటుందని, యేసు ప్రభు శరీర రక్తాల్లో పాల్గొనే అర్హతను ధన్యతను సాధిస్తుందని ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట, స్థానిక సంఘస్థులైనటువంటి మీ అందరి ఎదుట, దైవ సేవకులైనటువంటి మా అందరి ఎదుట మేమందరమును కలిసి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో ప్రసన్నకు మేము బాప్తిసం ఇస్తున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. ఇప్పటిదాకా దిగిన వేరు, ఇప్పుడు మనందరం గ్రూప్. మామూలు లీటర్లే రాదు. నోయ్ గారిని ఒక్కడే తీస్తున్నాను. నేను ప్రయోగం చేస్తాను మొత్తం మీద. భూమి మీద ఒక గొప్ప కార్యం నాయన, మీ దాసులమైన మేము జరిగించుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు తెలుస్తుంటున్నాం. ఏ ప్రస్తుతాన్ని బట్టి మీ భాషలో మీకు విజ్ఞాపన చేయవచ్చున్నాం. అక్కండి మీ కుమారుడైన యేసుక్రీస్తుని తన సంరక్షకుని అంగీకరించిన ఆయన తన పాప క్షమాపణ నిమిత్తం ఆమె బాప్తిజం తీసుకొని మిమ్మల్ని ధరించుకొని తండ్రి మీ ఆత్మను పొందుకొని ఆమె సంఘంలో చేర్చబడి ద్వారా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప నూతన జీవితాన్ని బట్టి తండ్రి మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఇది మొదలుకొని అపోస్తలిక బోధలో, సహవాసములో, రొట్టె విచ్చుటలో, ప్రార్థన చేయుటలో, అన్ని విషయాల్లో సంఘ కార్యక్రమాలను ఆయన బిడ్డ పాల్గొనొచ్చు. క్రీస్తు శరీరం అనే సంఘములో నాయన ఒక అవయవముగా ఆ బిడ్డ చేర్చబడిన సంగతి తను గుర్తుంచుకొని నాయన నీకు నమ్మకమైన బిడ్డగా
యథార్థవంతురాలుగా నీతిమంతురాలుగా నాయన తను మీరు ఇచ్చిన ఏదైతే యథార్థత ఉన్నదో తండ్రి దాన్ని కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా జీవించి గొప్ప ఆధిక్యతను బిడ్డగా దయచేయమని తండ్రి ఈ కార్యక్రమంలో నాయన పాలు పంపులు పొందుకున్నటువంటి నాయన మీకు సేవకులందరిని బట్టి మీకు విజ్ఞాపన చేయొచ్చు తండ్రి నోవసాన్ని బట్టి నన్ను బట్టి అయినాల గారిని బట్టి ఇస్నేపిల్లి గారిని బట్టి నాయన మరి జిఎస్ గారిని బట్టి అలాగే తండ్రి యేసప్ప గారిని బట్టి డేవిడ్ గారిని బట్టి సుధాకర్ గారిని బట్టి ప్రభాకర్ గారిని బట్టి నేను బిడ్డలందరిని బట్టి తండ్రి మీ పాసలు మీకు అప్పచెప్పచ్చు నాయన వీడి సమస్త మీరు దీవించి ఆశ్రయించమని మేమందరం ఆయన మరి ఎక్కువగా మీ కొరకునైనా అనేక ఆత్మలు సంపాదించే ఈ గొప్ప క్రమంలో నేను మేమందరం పాల్పరచడం మీ గొప్ప భాగ్యం మా దేశాన్ని స్తోత్రం చేస్తూ ప్రత్యేకించి ఆయన విషయాలకు అప్పచెప్పుచున్నామయ్యా మీ కృపలో బలపరిచి దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తునికి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన నీ సమర్పించి అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమేన్. బైబిల్ కాలేజీలో నీకు ఇప్పుడు వాట్సాప్